వత్తే లాయర్ తోటే వత్తా, లేకపోతే ఈనంగిటే ఇంటికి పోతా అని కేటీఆర్ అన్న. లాయర్ లేకుంటే అత్తనే లోపలికి పంపిస్తాం, లేకపోతే లేనే లేదు అని పోలీసోళ్ళు. ఇగో గిదే బయసు నడిచింది మొన్న. ఇక హైకోర్టు కూడా కేటీఆర్ అన్నేసిన పిటిషన్ కొట్టేసి పెద్ద శాఖ ఇచ్చిందని కూడా చెప్పుకున్నాం కదా. అయితే పెద్ద కోర్టు ఇప్పుడు మంచి వార్త చెప్పింది కేటీఆర్ అన్నకు. మరిగా మంచి ముచ్చటేందో, కోర్టులో ఇయ్యాల ఏమైందో గీ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండి. ఫార్ములా ఈ కార్ రేసు ముచ్చట్ల కేటీఆర్ అన్నకు ఇయాల జరంత నిమ్మలమయ్యే ముచ్చట్నే చెప్పింది హైకోర్టు. కేసు ఒప్పుకున్నా అని లేని ముచ్చట్లు బయటకి ఇడిచినా ఎడుతారు, గందుకే లాయర్ తోటే విచారణకు పోతా అని చెప్పిన కేటీఆర్ అన్న ముచ్చటకు సరే అన్నది కోర్టు. అయితే కేటీఆర్ అన్న ఏసీ బోర్లు కూసుండే అర్రల కాకుండా ఏరే అర్రల కూసుండి కేటీఆర్ అన్నకు కనబడే తట్టు కూసోవాలని లాయర్కు షరతు పెట్టింది కోర్టు. అట్లనే ఏసీ బోర్లు విచారిస్తుంటే వీడియో ఆడియో రికార్డు చేయాలని కేటీఆర్ అన్న లాయర్ అడిగితే గట్ల కుదరదన్నది పెద్ద కోర్టు. రేపు లాయర్ తోటి ఏసీబీ విచారణకు పోయినాక మళ్ళేమన్నా అనుమానాలుంటే కోర్టుకు రావచ్చు అని కూడా చెప్పుకొచ్చింది. కేటీఆర్ అన్నేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తే మస్తుగా సంబరపడ్డ షేయి పార్టోళ్ళు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారో గానీ, లాయర్ తోటే విచారణ కత్తా అన్న కేటీఆర్ అనుకున్నది సాధించిండు అని మస్తు ఖుషిగున్నారు కారు పార్టోళ్ళు. ఇక మరి రేపు చూడాలే ఏ ప్రశ్నలు అడుగుతారో, కేటీఆర్ అన్న ఏం చెప్తాడో, అటెన్కాల్ ఏమైతుందో అని ఎదురు చూస్తున్నారు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.